तेलंगाना के डीजीपी सीवी आनंद ने हैदराबाद के TGICCC में मसनवी जहानत पर मबनी जदीद डायल 112 इमरजेंसी रिस्पॉन्स सपोर्ट सिस्टम का इफ्तिताह किया। अब शहरियों को मुख्तलिफ हेल्पलाइन नंबर्स याद रखने की ज़रूरत नहीं, क्योंकि हर हंगामी सूरत हाल में सिर्फ 112 पर कॉल करना काफ़ी होगा। AI सिस्टम कॉल को फौरी तौर पर तज्ज़िया और दीगर गुफ्तगू को तहरीर में तब्दील करता है। मुतल्लिका महकमा और कॉलर की लोकेशन की शनाख्त करता है, जिससे इमदादी टीमें तेज़ी से रवाना की जा सकती हैं। पहली बार भारत में तेलंगाना पुलिस ने AI से चलने वाले ड्रोन्स को भी इमरजेंसी रिस्पॉन्स का हिस्सा बनाया, जो हादसात, आग, कुदरती आफात, सर्च एंड रेस्क्यू और कानून व इंतज़ाम की सूरत हाल में फौरी फ़िज़ाई और निगरानी फराहम करेंगे। ये निज़ाम 24 घंटे फ़ाल रहेगा और रोज़ाना हज़ारों एमरजेंसी कॉल्स को मौसर अंदाज में संभालेगा। దాని ద్వారా కాల్ చేస్తే 112 మనకు డౌన్లోడ్ అవుతుంది, మనం వాళ్ళ లోకల్కి ఇన్ఫర్మేషన్ ఇస్తాం సార్. అట్లనే సీనియర్ సిట్తో లేకుండా కాల్ ఆటోమేటిక్గా డిస్పాచ్ చేసే విధానం కూడా మనం రెడీ చేస్తున్నాం సార్. దీంతోపాటు మనం యాప్ మనకు ఒక డిపెండెన్సీ ఉండేది, టీజీ కాప్ యాప్ కానీ ఇట్లా కాకుండా అట్లా సార్ లైవ్ కాల్ సార్. నమస్తే, డైల్ 100 తెలంగాణకు స్వాగతం. ఏ విధంగా సహాయపడగలము? నాగరాజు గారు చెప్పండి సార్. నమస్తే అండి మేడం గారండి. చెప్పండి సార్, ప్రాబ్లం ఏంటి? సార్ మేము పొలం వేసుకున్నాం మేడం. మా పొలం మీదకి ఒక 10-15 మంది ఆడవాళ్ళు వచ్చి యుద్ధం చేసుకుంటా, గొడవ చేసుకుంటా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు మేడం, ఏడిపిస్తున్నారు మేడం, కొట్టడానికి వస్తున్నారు. ఓకే సార్. హలో, చెప్పండి మేడం గారండి. ఏ గ్రామం నుంచి మాట్లాడుతున్నారు సార్? అరసర్లపాడు, ఏమిటూరు మండలం మేడం. ఇంకేమైనా గుర్తులుంటే చెప్తారా సార్? గ్రామంలో మండలం అరసర్లపాడు గ్రామం మేడం. ఓకే సార్, మేము తెలియజేస్తాము. భూమి గురించి గొడవ పడుతున్నారు మీతో కొంతమంది అని చెప్పేసి. మీకు వెంసూర్ పోలీస్ స్టేషన్ నుండి ఇప్పుడు ఫోన్ వస్తుంది సార్, మాట్లాడండి. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ మేడం గారండి. ఓకే సార్, డైల్ 100 తెలంగాణ కాల్ చేసినందుకు ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్స్ అండి. VIP బందోబస్తు కానీ లేకపోతే ఇంకా అదర్ ల్యాండ్ ఇష్యూస్, దే మే నాట్ బి రెడీ ఫర్ టేకింగ్ దిస్ కాల్స్. అందుకని పోలీస్ స్టేషన్కి అడిగి ఏ వెహికల్ పంపాలని చెప్పి అడిగిన తర్వాత దానికి యాక్టివేట్ చేస్తారు. Complaints, ma'am. Now we are escalating that issue. We are increasing a priority and informing them again. Yeah. Sir, we'll take a live call, sir, with your permission. So call మొత్తం ఎంత అయిపోయిన తర్వాత we'll freeze the screen and we'll explain that. దేశంలోనే మొదటిసారిగా AI డ్రోన్లను ఫస్ట్ రెస్పాండర్గా ప్రవేశపెట్టడం జరిగింది. ప్రారంభంలో ఈ అత్యాధునిక డ్రోన్ల ద్వారా మహిళల భద్రతకు సంబంధించిన సంఘటనలు, భారీ ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు, వరదలు, ప్రకృతి వైపరీత్యాలు మరియు ట్రాఫిక్ జామ్ల వంటి సమస్యలను మానిటరింగ్ చేయడం జరుగుతుంది. ఎమర్జెన్సీకి సంబంధించిన కాల్ రాగానే డ్రోన్కు మరియు సంబంధిత పెట్రోల్ కార్కు కాల్ అసైన్ చేయబడుతుంది. ట్రాఫిక్లో పెట్రోల్ కార్లు సంఘటన స్థలానికి చేరుకోవడానికి ముందే ఈ డ్రోన్లు అక్కడికి చేరుకుని లైవ్ విజువల్స్ మరియు రాత్రివేళల్లో థర్మల్ ఇమేజింగ్ను కమాండ్ సెంటర్కు పంపుతాయి. దీనివల్ల కంట్రోల్ రూమ్లోని అధికారులు అక్కడి పరిస్థితిని త్వరగా అంచనా వేసి అవసరమైన బలగాలను పంపి ప్రాణ నష్టాన్ని నివారిస్తారు.